నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత గారు ఉన్నారు. సునీత గారు, ఇవాళ ఈడీ విచారణ. సో ఈడీ విచారణ అనంతరం కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? అనుకోవట్లేదు, ఎందుకంటే ఎట్లాంటి ఆధారాలు లేవు కాబట్టి విచారణకు మాత్రమే పిలిచినారు. బట్ రేవంత్ రెడ్డి గారు కుట్రపూరితంగా వీరిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన చేస్తే ఒకవేళ రిమాండ్కి పంపించే అవకాశం ఏమన్నా ఉండొచ్చు. బట్ ఎటువంటి ఆధారాలని కేసు మీద ఈరోజు మరి ఈ విధమైనటువంటి ఎంక్వైరీ చేయడం ఓకే, చట్టపరంగా చేయాల్సిన పని వాళ్ళు చేస్తూ ఉన్నారు, దాంట్లో తప్పుపట్టేది ఏం లేదు. బాజాప్తా అన్ని వివరాలు గతంలోనే కేటీఆర్ గారు చాలా స్పష్టంగా బహిరంగంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి ఈడీ పిలిపించడం ఏదో ఒక కుట్రపూరితంగా వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం, మానసిక ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ కుట్రలు ఏమీ చేయలేవు, కేటీఆర్ గారిని మానసికంగా దెబ్బతీసే పరిస్థితి ఏం లేదు. ఒకవేళ కక్షపూరితంగా రిమాండ్ పేరు మీద కనుక వారిని కస్టడీలో కనుక పెట్టుకున్నప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో కేటీఆర్ గారు ఫైట్ చేస్తారు. వారికి మేము సంఘీభావం తెలుపుతాము. పార్టీకి కానీ, పార్టీ క్యాడర్ కానీ, వారిని నమ్ముకున్న నాయకత్వం కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్టీ కార్యక్రమాలు ఇంకా ఉధృతంగా నడుస్తాయనే భరోసా మాకున్నది. ఇప్పుడు చర్యకు ప్రతిచర్య ఉంటుందని మీరు అనుకుంటారా? ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ని జైల్లో పెట్టారు, ఇప్పుడు ఆయన సీఎం అయ్యారు, ఇప్పుడు కేటీఆర్ని జైల్లో పెడుతున్నారు. ఏంటి పరిస్థితి? రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వం జైల్లో పెట్టాల్సిన పని రాలే, ఆయనకు జైలుకు పోయిండు. ప్రభుత్వానికి ఆ అవసరము లేదు, అవకాశము లేకుండే. ఆయనే పట్టుబడ్డాడు, 50 లక్షల రూపాయలతోని పట్టుబడ్డాడు. ఒక ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో పట్టుబడ్డాడు. దానివల్ల ఏసీబీ కేసు చేసింది, బాజాప్తా వారిని జైల్లో పెట్టింది. ఇది వాస్తవం. జైలు జీతం గడిపొచ్చినాడు కాబట్టి ఆయన ఆలోచన ఏముందంటే, నన్ను జైల్లోకి పట్టినారు కాబట్టి వీళ్ళందరినీ నేను జైలుకు పంపిస్తానని ఆలోచన. బట్ కేటీఆర్ గారు ప్రపంచమంతా తిరిగి వచ్చారు కాబట్టి ప్రపంచంలో విశ్వనగరాలు ఎట్లా ఉన్నాయో మన హైదరాబాద్ కూడా అట్లా విశ్వనగరంగా ఉండాలి, ఒక మంచి ప్రఖ్యాతి తీసుకురావాలనే ఆలోచనతో ఆయన ప్రపంచ దేశాలు తిరిగి వచ్చినాడు కాబట్టి ఇది కూడా ప్రపంచ పట్టంలో ఈ విశ్వనగరంగా దీన్ని తీర్చిదిద్దాలని తపన పడ్డారు. రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ గారికి ఉన్న తేడా అది. మీరేమో బ్రాండ్ తెచ్చామని మీరు హైదరాబాద్ మీరు చెప్తుంటే, లేదు బాండ్ల రూపంలో డబ్బులు పోయాయని చెప్పేసి బీఆర్ఎస్ ఖాతాలో అని చెప్పి కాంగ్రెస్ వర్గాలు చెప్తున్న పరిస్థితి. ఎలక్టోరల్ బాండ్స్ అనేటివి అన్ని పార్టీలకు వచ్చాయి, ఈ ఒక్క పార్టీ ఆ ఒక్క పార్టీ ఏం కాదు. అది బీజేపీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అన్ని పార్టీలకి ఎలక్టోరల్ బాండ్స్ వచ్చాయి. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కూడా బాండ్స్ వచ్చినాయి. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంటే ఇక్కడ న్యాయం జరుగుతుంది ఈ సమాజానికి అనుకున్నారో వాళ్ళు మాకు ఎలక్టోరల్ బాండ్స్ ఇస్తారు. బీజేపీ మీద నమ్మకం ఉన్న వాళ్ళు బీజేపీకి ఇస్తూ ఉంటారు. అది కామన్గా జరిగే చర్య. ఈ రేస్కి ఎలక్టోరల్ బాండ్కి సంబంధమే లేదు. ఈ ఫార్ములా రేస్ కేసులో కేసీఆర్ అరెస్ట్ చేస్తే తెలంగాణలో మళ్ళీ సెంటిమెంట్ రెచ్చగొట్టే అవకాశం ఉందా? మీరేమైనా? డెఫినెట్గా కదా, లేని నిందలేసి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని ఇబ్బందులు పెట్టినప్పుడు డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా లేచి నిలబడుతుంది. మాకు కూడా మొన్న మబ్బు ఉండే, ఓడిపోయినాం కదా అని అలసత్వం ఉండే, కాస్త నీరసం ఉండే. ఇప్పుడు అందరినీ అలర్ట్ చేసినట్టు అవుతుంది. సరే, కేటీఆర్ గారు మాత్రం ఆయన మీద నింద మాత్రమే కాబట్టి తప్పకుండా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని మాకు నమ్మకం ఉంది. ఇప్పుడు రైతు భరోసా షరతులు లేకుండా ఇస్తామని చెప్తున్నారు. 15,000 అన్నారు, 12,000 కుదించిన పరిస్థితి. అందరికి ఇస్తారట షరతులు లేకుండా. స్వాగతిస్తాం. షరతులు లేకుండా అందరికి ఇస్తే స్వాగతిస్తాం. అంత మంచి బుద్ధి రేవంత్ రెడ్డి గారికి ఉందంటే కాస్త నమ్మకం అనిపించట్లేదు. నిజంగా అందరికీ రైతు భరోసా ఇచ్చినా సంతోషపడతాం. ఎందుకంటే 15,000 ఇస్తా అని చెప్పి 12,000కు కుదించినారు. ఆ 12,000 కూడా ఇస్తే సంతోషపడతామంటున్నా నేను. కాకపోతే కొన్ని డిమాండ్లు కూడా ఉన్నాయి మావి. ఇప్పుడు ప్రధానమంత్రి ఇస్తున్న స్కీము వచ్చిన వాళ్ళకి వీళ్ళు రైతు భరోసా ఇవ్వమని అంటున్నారు. అది అన్యాయం. ఆ స్కీమ్ ఇస్తే మీకు సంబంధం ఏమున్నది? అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీము. అది వచ్చినా ఇది మేము ఇచ్చినాం. రైతు బంధు కేసీఆర్ గారి పాలనలో రైతు బంధు ఇస్తున్నప్పుడు రైతులకు 12,000 స్కీమ్ వచ్చినప్పటికీ కూడా మీకు తెలుసా ఆ స్కీమ్ ఎట్లుంటుందో? ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో 3 విడతలుగా వాళ్ళు ఇస్తూ ఉంటారు. అట్లాగే ఈరోజు రైతు బంధు మేము ఎట్లయితే అమలు చేసినామో రైతు భరోసా మీరు ఇస్తా అన్న రైతు భరోసా కూడా అదే విధంగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ అండి.